మూసి పరివాహిక ప్రాంతాల్లో కూల్చివేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు తొలుత భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ తరువాతే కూల్చివేతల విషయం చూడాలంటూ సూచించారు. పరివాహక ప్రాంతానికి సంబంధించిన సమస్య అసలు ఎవరికి ఇది క్లారిటీ ఉండట్లేదు. ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు, ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటుకుపోయింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు, కానీ మార్కులు మాత్రం పెట్టారు. అంటే ఈ ప్రాంతం వల్ల అసలు మూసి అనే దానికి అర్థం ఏంటి, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారు క్లారిటీ ఉండాలి. కేవలం సుందరీకరణ పేరుతో ఈ ఇళ్లన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా, లేదు ఏమన్నా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా, అలా కలిసే అవకాశం లేదు. ఎందుకంటే సేంద్రీ మన ట్రీట్ ఆల్రెడీ ఉంది, ఆ నీళ్లు ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది. మరి ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కాదు. ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గింది? ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్ కి అవి పెడితేనేమో, లేకపోతే ఇతర కారిడార్లు కానీ, లేకపోతే వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇవి పెడితే దాని వలన ఇంకా కొత్త కాలుష్యం పెరిగింది. అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్ కి సంబంధించి. క్లారిటీ వాళ్ళకు ఉండొచ్చేమో కానీ జనాలకు లేదు. జనాలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంగా. ఒకవేళ ఇదేమైనా ప్రభుత్వ భూములు అంటే కాదు, ఇది కొనుక్కున్న భూములు మీరు ఎలా తీసేస్తారు? ప్రభుత్వ భూములుగా ఏదైనా ఉన్న వాటికి కూడా ఆల్రెడీ 59 కింద కూడా కొంత కట్టించుకున్నారు ఆ జీవో ప్రకారం.